సో ఈ టీబీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, దాని ప్రాసెస్ ఏంటి చెప్తారా? టీబీకి మందులు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మెడిసిన్స్ ఉంటాయి, ఓరల్ మెడికేషన్స్ అని. రెండు ఏంటంటే ఇంజెక్షన్లు కూడా ఉంటాయి. ఇంకోటి సర్జరీస్ కూడా ఉంటాయి కొన్ని. అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ టీబీ. మనకి ఇప్పుడు ఏంటంటే 2 రకాల టీబీలు ఉంటాయి, సెన్సిటివ్ టీబీ, రెసిస్టెంట్ టీబీ అని. అంటే రెసిస్టెంట్ అంటే మొండి రకం టీబీ అంటారు. నార్మల్ టీబీ మెడికేషన్స్కి అది రెస్పాండ్ కాకపోతే టీబీ బ్యాక్టీరియాము, అప్పుడు మొండి రకం టీబీ అంటారు. అందులో మనకి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది మొండి రకం టీబీలో. కొన్ని ఏంటంటే సర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ టీబీ వల్ల మనకి ఊపిరితిత్తులో చెడు గాలి, చెడు నీరు, లేకపోతే ఊపిరితిత్తుల ఈ శ్వాసనాళాల్లో కొన్ని గడ్డల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. అందులో ఆ గడ్డలు ఫామ్ అయితే వాటిని తీయడానికి అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట అవి. ఓకే, సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి ఈ ట్రీట్మెంట్లో టీబీలో? మొదటగా ఏంటంటే ఫస్ట్ మనము డయాగ్నోజ్ చేయాలన్నమాట. టీబీ అనేది ఫస్ట్ డయాగ్నోజ్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో డయాగ్నోస్టిక్ మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాము. ఈ మెడిసిన్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనకు గవర్నమెంటే ఇస్తుందండి. టీబీ మెడికేషన్స్ గవర్నమెంట్ చాలా ఫ్రీగా ఇస్తుంది. అండర్ ఎన్టీఈపీ గైడ్లైన్స్ అంటారు, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ కెప్ట్ విజన్ 2025 లాగా ఎలిమినేట్ టీబీ బై 2025 అన్నట్టు ఒక ప్రోగ్రామ్ పెట్టినాడు. సో ఆ ప్రోగ్రాంలో భాగంగానే మనకి గవర్నమెంట్ నుంచి ఫ్రీగా సప్లై వస్తుంది, మెడికేషన్స్ అవి ఫ్రీగా సప్లై చేస్తారు. దాంతోపాటు టీబీ మందులతో పాటు ఇంకా కొన్ని వేరే ఫుడ్ అవన్నీ తీసుకుంటే, ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అలాంటివి తీసుకుంటే టీబీ డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, విల్ టేక్ వన్ కాల్. హలో 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 అండి. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్తారా? చెప్తామండి. ప్రమీల అండి. మొన్న హాస్పిటల్ నుంచి కొంచెం తక్కువ రిలీఫ్ అయిందండి. సార్ దగ్గరికి వస్తాయి. కొంచెం టీవీ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడండి. ఓకే అండి, చెప్పండి. హలో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు వినయ్ గారు ఉన్నారు, లంగ్స్ స్పెషలిస్ట్. సో మీకు ఎలాంటి సమస్య ఉన్నా చెప్పండి. ఓకే అండి. నాకు నమస్కారం అండి డాక్టర్ సార్. నాకు నమస్తే అమ్మా. ఆస్మా ఉండేది, లంగ్స్ గురించి అయితే కొంచెం ఎండాకాలం కూడా తక్కువ కావట్లేదండి. ఆస్తమానమ్మా? అవునండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ఆస్తమా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? దాదాపుగా 18 years అవుతుందండి. ఓకే, 18 years అవుతుందా? ఓకే, మరి ఏమన్నా మందులు వాడుతున్నారా అమ్మా? మరి శీతాకాలం మాత్రమే వస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం 2 years నుంచి వర్షాకాలం, ఎండాకాలం కూడా వస్తుందండి. మందులు అయితే ఇప్పటి వరకు ఎక్కువ వాడలేదు. ఓకే ఓకే, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఓకే, ఆస్తమా అనేది ఎప్పటి నుంచో ఉండే జబ్బమ్మ, చిన్నప్పటి నుంచి ఉంటుంది. అది సీజనల్ వేరియేషన్స్, అంటే మనం కాలం మారుతూ ఉంటే అది మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు, లేకపోతే వర్షాకాలం నుంచి చలికాలం వచ్చినప్పుడు అట్లా సీజనల్ వేరియేషన్స్ అంటారు. అట్లాంటప్పుడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఏదైతే వాడుతున్నారో మందులో మేబీ దాని పవర్ సరిపోకపోయి ఉండొచ్చు. సో ఒకసారి నియర్ బై పల్మనాలజిస్ట్ ఎవరున్నారో ఒకసారి ఊపిరితిత్తుల డాక్టర్ని కలిసి ఒకసారి మళ్ళీ టెస్టులు చేయించుకున్నాం. మా ఆస్తమాకి కొన్ని టెస్టులు ఉంటాయి, ఉదయ పరీక్ష అని, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఇంకా రక్త పరీక్షలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ పరీక్షలు చేసుకొని డెఫినెట్గా ఆ డాక్టర్ చూసి ఆ తీవ్రతను బట్టి మీకు మందుల డోస్ పెంచాలా లేదా అనేది చెప్తారమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరైతే ఫాలో అయినట్టయితే యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వండి. ఓకే.